అయితే ఇప్పటికి ఉందా లేదా మీ ఓడికి పెద్దోడికో చిన్నోడికో ఎవరికన్నా కొంచెం అట్లా పోవాలనేది? మేడం ఇన్ని రోజుల దాకా లేకుండా కానీ మా పెద్దోడికి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చింది మేడం మైండ్లో పోవాలని ఉంది. ఏదన్నా దాంట్లో ఒక దాంట్లో ఎన్నో ఓటీటీస్ గిట్ల వచ్చినాయి మేడం. ముందు ఫ్యూచర్ చూద్దాం. తీసుకుంటే యాక్టింగ్ ట్రైనింగ్ కోచింగ్ చూడాలి మేడం, ఎట్లా ఉంటుందో చూడాలా. లైఫ్ తెలియదు, కొన్ని రోజులైనా ఏమన్నా చేస్తాం. అయితే మీ పెద్దోడైనా చిన్నోడా? చిన్నప్పుడు ఏదో రోల్ చేసిండ్రు సినిమాల్లో. పెద్ద అబ్బాయి శ్రీరామరాజ్యం సినిమాకి లవ్ కుష క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వెళ్తే 10 మందిలో సెలెక్ట్ అయ్యి 3 వచ్చాడు. లాస్ట్ 3వ వరకు టాప్ 3లో ఉన్నాడు. టాప్ 3లో వచ్చాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు, భలే ఉంటాడు వాడు. ఆ టైంలో బాబు గారు డైలాగ్ చెప్పంటే అప్పుడే పోకిరి మేనియా నడుస్తుంది, బాగా నడుస్తుంది. అది చూసి బాణం పట్టుకొని ఎవడు కొడితే దిమ్మ తిరిగితే ఆడే పండుగడని వదిలిండు బాణం. కావాల్సింది లవుడు కుషుడు పండుగడుగా. చాలా చూసి ఏ డైలాగ్ కొట్టాడు, పోకిరి సార్ పోకిరి డైలాగ్ కొట్టే కాదమ్మా, మనకు కావాల్సింది అవి ఆ డైలాగ్స్ ఏమంటే దాన్ని ఏమంటారు, దేవుళ్ళు వాడే పదాలు వాడాలి. కానీ ఎవరు కొడితే దిమ్మ తిరిగితే ఆడే పండుగ అంటే ఆయన వద్దన్నాడు. అప్పుడు అంటే మీకు యాక్చువల్గా పేపర్ ఇస్తారు కదా, డైలాగ్స్ ఇవి అవన్నీ పక్కన పెట్టాడు. ఎన్ని డైలాగులు వచ్చినా పక్కన పెట్టి నాకు వచ్చింది చెప్తాను. ఎందుకు అంటే నేను కింద ఉన్నా దసపల్లి హోటల్లో, వీడు పైన ఉన్నాడు. ఆ వీడు చెప్పేసి వచ్చేసి వెళ్ళిపోయాడంట. ఆడు నేను ఇంకా చూసిన మా అబ్బాయి రాలే అంటే మీ అబ్బాయి చాలా చెప్పేది వచ్చింది. ఏమైందండి అంటే లేదు సెలెక్ట్ కాలేని వరకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. సార్ అన్నా అంటే లేదు లవకుశల పక్కన ఉంటావు నువ్వు, నాగేశ్వరరావు గారు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, 10 రోజుల దాకా ఉంటావు అంటే నాకు ఏమవుతుంది, నువ్వు ఉడితే లవకుశలనే చేస్తా లేకుండా లేదని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నేను పోయి అప్పుడు మనం పట్టుకొని ఏమైందని ఎట్లా వచ్చినా అంటే లైఫ్లో కూడా నేను సినిమా ఇండస్ట్రీకి తీసుకురాక అని చెప్పింది. ఏడ్చుకుంటూ వచ్చేసింది ఆ రోజు చిన్నప్పుడు. అది నయమైంది అనుకుంటా, అది అట్లా అయింది ఆ రోజు. అయిపోయి మంచిగా చదువు మీద బాగా శ్రద్ధ వచ్చి వాడు డిగ్రీలో గోల్డ్ మెడల్ లయోలా కాలేజ్లో మేడం, డిగ్రీలో నంబర్ 1 ఫస్ట్ వచ్చిండు. కాలేజ్ నుంచి ఉద్యోగం వచ్చింది హెచ్ఎస్బీసీలో, మంచి శాలరీతో జాబ్ చేస్తున్నాడు. ఇక ముందు ఫ్యూచర్ ఏముంటుందో చెప్పలేను, చూద్దాం. గాడ్ మస్ట్ బీ క్రేజీ. మస్ట్ బీ క్రేజీ అనుకున్నప్పుడు ఏదో పురుగు తొలుస్తున్నట్టుంది, మీకు ఏదో హింట్స్ ఉన్నట్టున్నాయి కదా. చూడాలి మేడం. అంటే నేను అంత గొప్పని కాదు మేడం, చిన్నోని చాలా ఇండస్ట్రీలో గొప్ప ప్రొడ్యూసర్ అది ఉంటే నేనే చెప్పేస్తున్నాను మా అబ్బాయిని ఇట్లా హీరోగా తీసుకుని, నాకేం లేదు అట్లా అని. కాకుండా ఎక్స్పీరియన్స్ ఉంది, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు, లేకుంటే లాంగ్ స్టాండింగ్ అనేది ఉంది, ఇంత మందితో యాక్ట్ చేసిండ్రు, ఇంతమంది డైరెక్టర్లతో యాక్ట్ చేసిండ్రు కదా. ఉన్నది కానీ మేడం నేను పోయి అడిగితే ఏం చేస్తారో తెలియదు. లేదు అంటే మేడం అప్పుడు ఏమవుతుంది, నా భయం అది. ఎవరిది వాళ్ళే చేయాలి కానీ అట్లాగని మీ ఓన్ని మాత్రం డిస్కరేజ్ చేయరు కదా. నేను డిస్కరేజ్ చేయ అసలు 100% డిస్కరేజ్ చేయనే వాడు ఏమంటే చేస్తాను. ఒక ట్రై చేద్దాం చూద్దాం. ఒకవేళ ఇంత టైం తీసుకొని ఆ టైంలో ఏమైనా అయింది, లేదనుకుంటే మళ్ళీ జాబ్ చేయమని చెప్తాం. అట్లా చూద్దాం. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లయోలా కాలేజ్ సేమ్ సికింద్రాబాద్. ఇద్దరు మాత్రం చదువులో బాగానే ఉన్నారు, దేవుని దయ వల్ల మంచిగా చదువుతారు మేడం. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ మేడం, 10th పాస్. ఇంటర్మీడియట్ ఒక 7 సార్లు రాసిన, ప్రతిసారి కూడా మార్క్స్ తగ్గిపోయినాయి. ఏ గ్రూప్ తీసుకున్నారు? నేను ఎంపీసీ పెద్ద తోపని పోయి ఎంపీసీ తీసుకున్నా. దేంట్లో పోయినరు మీరు? ఏ సబ్జెక్ట్ పోయింది మేడం? ఎంపీసీ అంటే 3 సబ్జెక్టులు పోయినాయి. 3 సబ్జెక్టులు 7-8 సార్లు కూడా రాలేదు అసలు. మేడం మీరు నమ్మరు, ఫస్ట్ ఏం చేసిన సీసీ పోయి కూర్చున్నా. అంటే మన దానికి సీసీ అంటారా, ఇంత చాలా చీప్ అనిపిస్తుంది అని చెప్పేసి పోయి ఎంపీసీ సార్ నేను ఐ వాంట్ చేంజ్ మై సబ్జెక్ట్ అన్న. మన అవకాశం 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వెస్లీలో ఫస్ట్ నుంచి బల చదువుకున్నాను. ఇదేంది సీసీ నాకు నచ్చలేదు సార్, ఐ వాంట్ చేంజ్ మై అంటే అది కొంచెం కష్టం ఉంటుందండి, కొంచెం ఫీజు కూడా ఎక్కువ. సార్ అవన్నీ కాదు సార్, నేను చదువుకొని పట్టుకొని మీరు గట్ట మాడతారంటే ఇచ్చేయండి అన్న, 150 రూపాయలు ఎక్కువ కట్టాలన్న. ఇచ్చేయండి సార్ అన్న, ఇచ్చేసిండు పోయి కూర్చున్నాను. పోయి ఎక్స్క్యూజ్ సార్ మే కమిన్ అని లోపల అన్న వరకు ఫుల్ ఉన్నాయి, క్లాస్ రూమ్ అంతా ఫుల్ ఉంది. నేను 7 కూర్చొని చూసి ఒక అమ్మాయి కూర్చుంది, ఆడ పక్కన ఖాళీ ఉంది. నేను పోయేవారు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. పోయి అమ్మాయి పక్కన కూర్చున్నా, ఇట్లా చూసిన అమ్మాయిని అంతే ఎంపీసీ పోయింది. ఏం చూసుకొని మీరు తోపు అనుకున్నారు? ఏం చూసుకొని నేను ఎంపీసీ కావాలనుకున్నారు? ఎన్ని వచ్చినాయి 10th మార్కులు? మీ నంబర్ మేడం మామూలుగా 360 వస్తే సెకండ్ క్లాస్, 361 వస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నాకు 360 వచ్చినా కానీ ఫస్ట్ క్లాసే కదా, మీరు అక్కడ దాకా వచ్చిన ఫస్ట్ క్లాసే. 365 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి నాకు, దీనికి గొప్పగా ఫీల్ అయినా నేను. అందులో మ్యాథ్స్ నాకు ఎక్కువ వస్తే తోపు నేను అనుకున్నాను. చాలా ఈజీ, నేను ఎట్లా కాస్ టీటా టాన్ టీటా ఇవన్నీ చాలా వచ్చి నాకు అప్పట్లో. మా దోస్తు శివ ఉంటుండే, వాడు బాగా నేర్పించాడు నాకు మ్యాథ్స్. ఇదే కాన్ఫిడెన్స్లో పోయి ఈడ కూర్చొని ఇటు చూసినా మేడం అంతే, ఎంపీసీ మొత్తం పోయింది మేడం. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఫస్ట్ అటెంప్ట్ 34, ఫిజిక్స్లో 13, కెమిస్ట్రీలో 11, ఇంగ్లీష్లో మేడం 12, సాంస్కృతి కూడా ఫెయిల్ అయినా మేడం. అన్ని 5 సబ్జెక్ట్ అటర్ఫ్లాప్ మేడం. ఫస్ట్ టైం జీవితంలో ఫెయిల్ అయిన తర్వాత కాలేజ్ ముంగట వచ్చి కూర్చొని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాను నేను.
నేను ఫెయిల్ కావడం ఏంటి 10 తరగతి దాకా పాస్ అయినా కదా, ఇప్పుడు ఇంటికి పోతే మన ఆయన ఏం చేస్తారా అని భయం. ఇంటికి రాగానే జోపాడు మన ఆయన, మామూలుగా జోపలే మేడం. ఆయన ముందే ఇంకేంది మేడం, మా ఇంట్లో బెల్ట్ ఉంటుంది, మన ఆయన బెల్ట్ ఉండేది ఖతర్నాక్, దాంతో కొట్టిండు నన్ను, కొట్టి బయటకు పంపించేసి. మా అమ్మ కూడా కొడుతుంది అసలు. మా అమ్మ అయితే తెలంగాణ శకుంతలనే, ఆమె కొడితే ఇట్లుండదు, కారము మిరియాలు లాతులే ఇట్లుండేటి మా అమ్మాయి. ఆ అమ్మాయి కనిపించలే అప్పుడు? ఎవరు ఆ అమ్మాయి పక్కన కనిపించలే కొడుతున్నప్పుడు? ఆ అమ్మాయి కనబడేది అప్పుడు కూడా కనిపించిందా? నీ వల్ల కదా అట్లా ఫ్లాప్ అయినాను రా నాయన అనుకోని, నేను అనవసరంగా చీడ కూర్చున్నాను రా అనుకున్నాను నేను. అమ్మాయి పాస్ అయిందా? ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయింది. మిమ్మల్ని చూస్తుందా? ఆ అమ్మాయి అప్పటిదాకా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే, ఆమె ఇటు చూసింది, నేను ఇటు చూసిన, ఆమె ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవలు, మన ఇంట్లో కూడా గొడవలు. అమ్మాయి పేరేంది మేడం? వద్దు మేడం, నా జీవితం. బబిత అయితే కాదు కదా? కాదు మేడం, ఆ పేరు చెప్పినందుకు చాలా గొడవలు అవుతాయి. కానీ అవునా? చాలా గొడవలు అవుతాయి మేడం. అది చాలా పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్. అది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అంటే, సినిమా తీస్తే మా కొడుకుని పెట్టే తీస్తా సినిమా సబ్జెక్టు, పెద్దోని పెట్టే తీస్తా. 1993 లవ్ స్టోరీ సినిమా పేరు. అట్లా మామూలుగా ఉండదు సినిమాది. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ పెట్టి తీస్తే బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఇక్కడే ఉంటుందా? ఇక్కడనే ఉందా? ఏమో మేడం, నాకు దొరకలే, ఇప్పటిదాకా దొరకలే. అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇక అయిపోయింది. ఇక తర్వాత మీరు 7 సార్లు ట్రై చేసిండ్రు ఎగ్జామ్ రాయడానికి. నేను 7 times రాసిన మేడం. 7 times కూడా రోజు డిగ్రీ కావడం. ఇంకా లాస్ట్ 6 మార్కులు వచ్చాయి మేడం. 7 times, 7th టైం నాకు మ్యాథ్స్ లో రాలేదు, మర్చిపోయిన ఉన్నది కూడా. అప్పటికి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇంకో అందా? అంటే ఎందుకు పోతాం మేడం, ఇంకా సెకండ్ ఇయర్ కావాలి కదా మేడం. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను, ఇంకా సెకండ్ ఇయర్లో మొత్తం ఫెయిల్. వారిని ఇదేంట్రా నేను సినిమా, ఆమె షాకు, నేను షాకు, వాళ్ళ ఇంట్లో కూడా పంపి తిడుతున్నారు, నాకు కూడా తిట్టిర్రు. ఇక సెకండ్ టైం కూడా మొత్తం ఫెయిల్. ఇక సెకండ్ టైం అసలు ఏంది మేడం, హాఫ్ ఇయర్లో ఎగ్జామ్ వచ్చే వరకే గ్యాప్ అయిపోయింది అమ్మాయికి. తీసుకుపోయారు, ఈడుంటే ఇట్లనే బాగానే పాస్ అయ్యేటట్టున్నావు అని చెప్పేసి. అంతే. ఇక ఆ రోజు పోయిన అమ్మాయి ఈ రోజు దాకా చూడలేదు నేను అమ్మాయికి. అంతే. ఇక నేను కూడా పోలే కాలేజ్. ఇక ఎందుకులే ఆమె లేని కాలేజ్ నేను ఎందుకని చెప్పి నేను మానేసిన. మధ్యలో మానేసి ఒక ఫ్యాక్టరీలో పోయి జాబ్ చేసుకున్నా. ఎక్కడ కుషాయి కూడా. అక్కడ పోయి ఒకటి KMR లిమిటెడ్ అని ఒక చిన్న కంపెనీ ఉన్నాడు, మంచిగా స్టైల్గా ఉంటాడు. నన్ను ఫస్ట్ జాయిన్ చేసుకొని లోపల రమ్మన్నారు. నేనేమనుకున్నా మంచి ఉద్యోగమే అనుకున్నా. 10వ తరగతి కాలర్ ఎగరేసుకొని 10వ తరగతి కదా, ఇంచుమించు నాకు రెస్పెక్ట్ ఇస్తాను కూడా. ఎవడు సార్ అంటే కొత్తోడు అన్నారు. నా పేరు కొత్తోడు. అప్పుడు అక్కడ కొత్త పేరు కొత్తోడు వచ్చింది సార్. కొత్తోడ చూసి ఏం చేసినావు అంటే, నేను 10th పాస్ సార్ అన్న. సరే అన్నకి తీసుకుపోరు అన్నాడు. ఇదొక డోరు ఇళ్ళకి తీసుకెళ్ళి కొంచెం నీట్గా పోతున్నాను. అన్నకు పంపించారు. అలా ఓగన మేడం కూర్చోబెట్టారు, కింద కూర్చున్నా. కొన్ని టిన్స్ ఉంటాయి డబ్బాలు. ఏవి మేడం అప్పట్లో ఆల్కలైన్ టిన్స్, ఇవన్నీ టిన్నర్లో వేసే టిన్స్ అని తీసుకొచ్చి నమ్మ కూడా పెట్టారు. ఒకటి సిల్వర్ కలర్ పెయింట్ తీసుకొచ్చి పెట్టి ఒక బ్రష్ ఇచ్చారు. ఆ డబ్బాకి రోజుకి 100 టిన్లకు నేను పెయింట్ వేయాలి మేడం. వేరే డ్రెస్ ఇచ్చి ఉంటారు కదా, ఈ డ్రెస్ కాదు కదా. కంపెనీ డ్రెస్ ఇచ్చారు, యాష్ కలర్ షర్టు ప్యాంట్. అదే అరే నేను ఏందిరా భయ్, నేను ఎంత కలర్ఫుల్గా ఊహించుకున్నా, ఇక్కడ ఉన్న కలర్ లేని ఎందుకు సీసీ తీసుకోకండి. అదే కదా మేడం. ఇంకోటి తెలుసా, మీ ప్రిన్సిపల్ ఏమనలే అప్పుడు? ప్రిన్సిపల్ నాకు అవార్డు ఇచ్చాడు మేడం. ఎవ్వరికి ఇవ్వలే మొత్తం కాలేజ్ మొత్తంలో. జెంట్స్ లో నాకు, లేడీస్ లో ఆమెకు బెస్ట్ అటెండెన్స్. ఒక్కరు డుమ్మ కొట్టలే నేను. అట్లా అరే ఏంటి ఇంత మంచి స్టూడెంట్, హౌప్ యూ ఫెయిల్ అన్నాడు. మీకేం తెలుసు సార్, ఇటు చూసిన నేను, లేకుంటే అటు పక్కన చూడండి సార్, అక్కడ కూడా అంతే పర్సెంటేజ్. ప్రతి డబ్బాకి వేసేటప్పుడు పెయింటింగ్ నేను ఎందుకు ఇటు చూసినా సీసీ తీసుకుని అయిపోయింది అనుకున్నా మేడం.